हाय फ्रेंड्स नमस्ते वेलकम टू एलके चैनल मनमैते सुडुपल्ली मार्केट లో అయితే ఉన్నామండి। हाय फ्रेंड्स नमस्ते वेलकम टू एलके चैनल నా పేరు ఎల్కేసి నుండి ఈ రోజు నేను సుండుపల్లి మార్కెట్ లో ఉన్నాను। ఇక్కడ వచ్చి ప్రతి బుధవారం ఉదయం 5 గంటల మార్కెట్ స్టార్ట్ అవుతుంది। అడ్రస్ వచ్చేసరికి సుండుపల్లి అన్నమయ్య డిస్ట్రిక్ట్ అండి। ప్రతి బుధవారం ఉదయం 5 గంటల మార్కెట్ స్టార్ట్ అయితే 11 వరకు అయితే ఉంటుందన్నమాట। సో మార్కెట్ అయితే కాస్త పెరిగింది। దీనికి ఒక రెండు మూడు కారణాల వల్ల పెరిగిందండి। ఎందుకంటే సీజన్ స్టార్ట్ అయింది, ఇంకోటి ఏమంటే మార్కెట్ పాపులేషన్ అయింది। సో దానివల్ల అయితే మార్కెట్ బాగా పెరిగింది। సో మార్కెట్లో చూద్దాము ఏమేమి ఉన్నాయి ఏమనేసి। ఇక్కడైతే ఎర్ర గొర్రెలు ఫేమస్, ఎర్ర పొటేన్లు ఫేమస్। ఇక్కడైతే ఎర్ర పొటేన్లు ఎర్ర గొర్రెలు ఏం రేట్లు పోతున్నాయి ఏమనేసి కనుక్కుందాం అనమాట। సో చూస్తే ఇక్కడ ఒక బ్యాచ్ అయితే పెద్ద బ్యాచ్ అయితే ఉంది। ఈ బ్యాచ్లో ఏం రేట్లు పోతున్నాయి ఏమనేసి డైరెక్ట్గా మనం రైతులు కానీ వ్యాపారస్తుల దగ్గర వాళ్ళ దగ్గర కనుక్కుందాం। ఎవరన్నా రైతు? మీరేనా? నా ఎన్ని ఉన్నాయన్నా? పొటేన్లా గొర్రెలేవా? అన్ని పొటేన్లే కదా? ఎన్ని ఉన్నాయా? 16 పొటేన్లు ఉన్నాయి। అంతా ఎంత వయసు ఉండొచ్చు ఇవే? 1.5 సంవత్సరం అట్లా ఉన్నాయి ఫ్రెండ్స్। చూస్తే 16 పొటేన్లు అయితే ఉన్నాయంటే ఈ బ్యాచ్లో మొత్తం కూడా 1.5 సంవత్సరం అండి ఏజ్ గ్రూప్। అంటే సంవత్సరం మీద ఒక 6 నెలలు పైన ఒక నెల ఇటు అటు ఉండొచ్చు అనమాట। ఎన్ని కిలోలు పడచ్చు ఒకటి? 18-20 కిలోలు పడచ్చా మీటు? ఇక్కడ చూడు 18 కిలోలు పడచ్చు మీట్ మటన్ ఎత్తుకుంటే ఫ్రెండ్స్। చూస్తే మీట్ పర్పస్ లో 18 కిలోలు ఆ విధంగా బడి అయితే ఉన్నాయి। మనం అంచనాకి వేసుకుందాం అనమాట। ఒక అంచనాకి ఇప్పుడు కనుక్కుందాము। 18 కిలోలు బడి అంటే ఒక 16 కిలోలకే వేసుకోండి అబ్బా, ఒక 2 కిలోలు తగ్గించి చూసుకుందాము। 16 కిలోలు మీట్ ఉండదు। ఒక్కొక్కటి ఏం చెప్తాడో కనుక్కుందాం మనం ఒక అంచనాకు। చెప్పిన రేటుకు కొంచెం ధర తగ్గిద్దాం। ఇప్పుడు 18 కిలోలు 16 కిలోలు వేసుకున్నాం కాబట్టి ఆ విధంగా ధర ఏం చెప్తాడో కనుక్కుందాం। అన్న ఏం చెప్తాను? ఒకటి ఏం చెప్తాను? జత ఏం చెప్తాను? జత 37,000 చెప్తున్నావు అంటే ఒక్కోటి ఎంత? 16,500 రూపాయలు ఒక్కోటి చెప్పడం ఫ్రెండ్స్। చూడండి చెప్పడం 33,000 అంటే 33,000 అయితే చెప్తున్నాడు। 33,000 రూపాయలు చెప్తున్నాడు అనమాట చెప్పడం। ఒక్కొక్కటి అప్పటికి 16,500 పడుతుంది। 16,500గా పడుతుంది అనమాట ఒక్కొక్క దాని మీద। 16 అయితే 500 రూపాయలు చెప్తున్నాడు। మనం వేసుకునేది ఎంత? ఎన్ని కిలోలు? యావరేజ్గా 16 కిలోలు వేసుకున్నాం। 18 కిలోలు ఉంటే 16 కిలోలు వేసుకున్నాం। 16,000 చెప్తున్నాడు। అక్కడికి కిలో 1000 రూపాయలు పడుతుంది అనమాట చెప్పడం। కానీ 16,000లో ఏమైతే 16,000 చెప్పింది ఇయర్ కాబట్టి ఒక 14,000కు లేదంటే 13,800 ఆ విధంగా పడచ్చు అండి। 13,800 14,000 పడితే 16 కిలోల మీట్కి ఎంత పడుతుంది? 800 ఆ విధంగా పడచ్చు। యావరేజ్గా ఎట్లెత్తుకున్నా కూడా ఏ మార్కెట్లో కూడా 700-800 మీట్ పర్పస్లో మనం క్యాల్కులేట్ ఈ విధంగా చేసుకొని అమ్ముకోవచ్చు అనమాట। సో మీకు అర్థమైంది అనుకుంటాను। మీటు ఏ విధంగా ఎత్తుకున్నా కూడా మీట్ పర్పస్లో మీరు ఎత్తుకుంటే 800 నుంచి 700 ఇంకా కాళ్ళు తలకాయ ఉంటుంది, అది ఒక 2,000 రూపాయలు పోద్ది తలకాయ కాళ్ళు। సో అది అట్లా ఎత్తుకున్న అది వదిలేసినా కూడా మనము మిగతా క్యాల్కులేట్ చేసుకోవచ్చు అనమాట। సో ఇది 16,000 చెప్పడం అంటే 14,000 13,800 ఆ విధంగా అయితే పోతుంది అనమాట। సో చూద్దాం నెక్స్ట్ అయితే చూద్దాము। ఇంకొక పెద్ద బ్యాచ్ ఉంది, ఆ బ్యాచ్లో అయితే 31,000 ఆ విధంగా చెప్పినారంటే నెక్స్ట్ అయితే మనం క్రౌడ్లోకి వద్దాము, కాస్త చిన్నపిల్లలు కూడా చూద్దాము। అన్నా పట్టినావా? అమ్ముతాడవనా? అమ్ముతాడవా? హోటల్లా కుదాలేవా? ఏం చెప్తున్నావు? జత 20 చెప్తున్నావా? 3 ఏం చెప్తావా? 3 30,000 చెప్తున్నావు। ఒకటి 10,000 చెప్తున్నావు ఫ్రెండ్స్। చూస్తే ఈ బ్యాచ్లో 3 పొటేన్లు అండి। ఇవంతా కూడా మనము వెయిట్ మాట్లాడుకుంటే 12 కిలోలు ఆ విధంగా రావచ్చు। 10,000 రూపాయలు అయితే చెప్తున్నాడు చెప్పడం। ఒక్కొక్క దాన్ని 10,000 చెప్తున్నాడు। 3 పొటేన్లు 30,000 చెప్తాడండి। లైవ్ వెయిట్ వచ్చి ఒక 18 నుంచి 17-18 ఆ విధంగా వస్తాయండి। 20,000 జత। 3 వచ్చి 30,000 అయితే చెప్తాడు చెప్పడం। వ్యాపారం అయితే ఖచ్చితంగా ఉంటుందన్నమాట। ఇదైతే వ్యాపారం అయినట్టుంది। ఏమైందినా? ఏం చెప్తున్నావా? ఏం చెప్తున్నావా అన్న? 16,000 చెప్పినావు। ఎంత కడుగుతారా? 14,800 కడుతున్నాడు చూడొచ్చు। 16,000 చెప్తే 14,800 అయితే అడుగుతానన్నాడు। సరేలే 2,000 రూపాయలు బార్గెన్ ఉంది చూడొచ్చు। ఆ విధంగా అయితే ఉంటానన్నమాట। చెప్పింది ఏది ఫిక్స్డ్ రేట్ కాదు, చెప్పిన రేట్ ఎవరో ఇయ్యరు కాబట్టి। ఎవరిదన్నా? మీదేనా? అమ్మేసరే ఉండదా? ఏం చెప్తున్నావా? పుట్టేలే కదా? ఏం చెప్తున్నావా? ఏం చెప్తున్నావు ధర? ఒకటి 25,000 చెప్తున్నావు। ఎన్ని కిలోలు పడచ్చు ఇదే? 20 కిలోలు పడుతుందా? 25 వస్తుంది। 25,000 చెప్తాను ఫ్రెండ్స్। చూస్తే 25 కిలో మీట్ పర్పస్ చెప్తున్నాడు। 25,000 అయితే చెప్తానండి చెప్పడం। వ్యాపారం అయితే ఉంటుంది అనమాట। 20 చెప్తే 25 ఇయ్యాడు కాబట్టి 2 పొటేన్లేనా? జత వచ్చి ఏం చెప్తున్నావు? 50,000 చెప్తున్నావు। జత 50,000
ఫ్రెండ్స్ చూస్తే 50,000 అయితే చెప్తున్నాడు జత మీద. వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. 50,000 రూపాయలు చెప్పడం ఉంది. ఒకటి 25 కిలో మీట్ పర్పస్కి ఎత్తాడండి. 50 కిలోలు ఎత్తాడు. ఆ మీటు తగ్గుతుంది, రేటు తగ్గుతుంది. 40 అడిగారా? రెండునా అంటే ఒకటి 20,000కి అడిగారు. ఫ్రెండ్స్ చూస్తే బార్గింగ్ రేట్ వచ్చి దగ్గర దగ్గర 10,000 రూపాయలు రెండేట్ల మీద అడగడం అయితే 20,000కి అడిగారండి. 25,000 చెప్తే 20,000కి అడిగారు ఉంటారు. మీట్ ఎట్లా ఎత్తుకున్నా కూడా 20 అబోనే మీట్ పర్పస్ వస్తుందండి ఇవి. నెక్స్ట్ చూద్దాం. పోతులు ఉన్నాయి. ఏం చెప్తాడు? ఏం చెప్పావన్నా? 16,000 చెప్తున్నావా? 16,000 అయితే చెప్తానండి చెప్పడం. వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. 16,000 రూపాయలు అయితే చెప్తున్నాను చెప్పడం. వ్యాపారం అయితే ఖచ్చితంగా ఉంటుంది. మేక పోతులు అంతా కూడా ఒక 6 నెలలు ఒకటి ఉంది, 7 నెలలు 8 నెలలు అట్లా ఉంటుంది అనమాట. పెద్దగా ఏం చెప్తాను? మేక పిల్లనే ఏం చెప్తానువా? 10,000. ఇది మేక, దాని పిల్లనా ఇదే? చూడు 10,000 అయితే చెప్తానండి ఈ మేక పిల్లన. రెండు కూడా పర్వాలేదు, కొంచెం రీజనబుల్ రేటే అని చెప్పొచ్చు. ఏం పిల్ల? పోతు పిల్ల, కొదం పిల్ల? పోతేనా? ఈ పోతు పిల్ల, కొదం పిల్ల రెండు కలిపి 10,000 అయితే చెప్తాను చెప్పడం. వ్యాపారం అయితే ఖచ్చితంగా ఉంటుంది అనమాట. ఇంకా 1,000 రూపాయలు అట్లా బార్గింగ్ అయితే ఉండొచ్చు అనమాట. చూడండి ఈ మేక పిల్ల 10,000 అయితే చెప్తున్నాడు చెప్పడం. ఇంట్రెస్టింగ్ రేటు. చూద్దాం. నెక్స్ట్ చూద్దాం. ఏం చెప్తాడు? ఏం చెప్తానా? ఏం చెప్తున్నావు ధర? ఏం చెప్తున్నావా? 11,500 చెప్తున్నావా? ఎన్ని కిలోలు పడచ్చా? ఎన్ని కిలోలు పడుతుంది? ఒక అంచనాకు 12 కిలోలు వస్తుందా? 10 కిలోలు వస్తుందా? 15 వస్తుందా? 15 వస్తుందా? 15 కిలోలు వస్తుందా? 15 రాదులే. 14, 15 వచ్చేస్తుందంటవా? 11,000 చెప్తున్నావా? 11 చెప్తున్నావు? 12 చెప్తున్నావా? 11,500 చెప్తాడు. చూస్తే 11,500 చెప్తున్నాడు చెప్పడం. మీట్ పర్పస్లో ఒక 15 కిలోలు చెప్తున్నాడు కానీ 15 రాదు కానీ ఒక 13 కిలోలు 2 కిలోలు ఆ విధంగా రావచ్చు అండి. ఇది 11,500 చెప్తున్నాడు. మంచి ఇది కూడా రీజనబుల్ ప్రైజే, పర్వాలేదు, బాగానే ఉంది. ఏం కొనుక్కున్నావా? అమ్ముతాడవా? కొన్నావా? ఏం రేటు కొన్నావా? 23. 2 పోతులు ఎన్ని కిలోలు పడచ్చా? 2 ఫ్రెండ్స్ చూస్తే 25,000 అయితే చెప్తానండి చెప్పడం. వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. కొనుక్కునే అంటున్నాడు. వచ్చి కవర్ చేస్తాడు మార్కెట్లు అంతా. ఎంత కొన్నావనా? 23 కొన్నావు. ఫ్రెండ్స్ చూస్తే 23కి అయితే సోల్డ్ అయితే అయినాయంట. 23,000 అయితే కొన్నాయంట. నా ఎన్ని కిలోలు వస్తుంది అనుకుంటున్నాను? ఒకటి ఒక 12 కిలోలు పడుతున్నాయి. మీటు 15 వస్తుందా? 15 మీట్ పర్పస్ లో 15 చెప్తున్నానంటే 1 కిలో రావచ్చు అనమాట. ఒక 14, 13, 5 ఖచ్చితంగా అయితే వస్తుంది. 23,000 అయితే కొన్నాడు. 23 అంటే ఒక్కొక్కటి అప్పుడు 11,500, 11,500 అయితే ఆ విధంగా అయితే కొన్నాడట. హాయ్ హాయ్, థ్యాంక్ యూ అన్నా. ఎవరునా? ఫ్రెండ్స్ చూద్దాం. ఇంకో బ్యాచ్ అయితే ఉన్నది. ఎవరు? సుండుపల్లి దగ్గరేనా? సుండుపల్లి దగ్గరేనా మీదే? వాయిరెడ్డి అంటే లోకలే. ఓకే ఓకేనా. ఫ్రెండ్స్ సైడ్ ఒక బ్యాచ్ అయితే ఉంది, పెద్ద బ్యాచ్. ఇవి కూడా ఎర్ర పొటేన్లు అనమాట. మొత్తం పెద్ద సైజు పొటేన్లు. ఇవైతే కూడా అంత ఏజ్ గ్రూప్ వచ్చి సంవత్సరం మీద 1 నెల ఇటు అటు ఉండొచ్చు అనమాట. ఈ బ్యాచ్లో మీట్ ఎత్తుకుంటే ఒక్కొక్క పొటేలు 18 కిలోల నుంచి 20 కిలోలు ఆ విధంగా మీట్ పర్పస్ వస్తాయండి. చూద్దాం ఈ ధర ఏం చెప్తారో, ఒక్కటి ఏం చెప్తారో, జత ఏం చెప్తారో కనుక్కుందాము. అన్నా ఏం చెప్తానన్నా జత? 25,500. 25,500 అయితే చెప్తానండి. దీంట్లోనే చెప్పడం. వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. 25,500 ఉంది. మనం మీట్ ఇంకా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు మీరు. 25,500 అయితే చెప్తున్నాడు చెప్పడం. వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. ఈ బ్యాచ్లో కూడా మొత్తం 15-20 పొటేళ్ళు అయితే ఉన్నట్టున్నాయి. 25 అంటే అప్పుడు 12,500 ఆ విధంగా చెప్తున్నాడు ఒక్కొక్క దాన్ని. 12,500 చెప్తే ఎన్ని కిలోలు? ఖచ్చితంగా ఒక 13-14 కిలోలు మీట్ ఖచ్చితంగా వస్తుందండి. సో ఆ విధంగా లెక్కేసుకుంటే మనం ఒక ఎన్ని కిలోలకి ఎంత రేటు పడుతుందని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. 25 5 రూపాయలు అనమాట. నెక్స్ట్ చూద్దాం. నా ఏం చెప్పానా పొటేల్నా? అమ్ముతాడా? కొన్నావా? ఎంత కొన్నావానా? 15,200. ఫ్రెండ్స్ చూస్తే ఈ పొటేల్ని 15,200కి అయితే అన్న కొన్నాడంట. ఒకసారి ఇట్లా చూపినా దీన్ని. 15,200 అండి ఈ పొటేల్ని. సోల్డ్ అయితే అయిపోయింది అనమాట. 15,200. ఎన్ని కిలోలు పడచ్చానా? ఎన్ని కిలోలు పడచ్చు అనుకుంటాను? 17 కిలోలు పడుతుందా?
17, 18 మీట్ పర్పస్లో ఉంటే 15,000కి అయితే కొన్నాడంట. లెక్కేసుకోవచ్చు మనం. ఇంకా దానిపైన కాళ్ళు తలకాయ ఎక్స్ట్రా అనమాట. చూద్దాం. ఇక్కడైతే పెద్ద పోతులు అయితే ఉన్నట్టున్నాయి. ఈ పోతులు ఏం చెప్తారో ఏమో సోల్డ్ అయిపోయినాయా లేదా ఉన్నాయి కలుపుతారు అన్నా. ఉన్నాయా? అమ్మేశారా? ఉన్నాయా? ఏది చెప్తున్నావు? జత 25 చెప్తున్నాం ఫ్రెండ్స్. చూస్తే 25,000 అయితే చెప్తున్నాడు. అయితే చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. 25,000 రూపాయలు చెప్తున్నాడు. ఈ మేకపోతులు అంతా సంవత్సరం మీద ఉండొచ్చు, ఒక నెల ఇటు ఉండొచ్చు అనమాట. 25,000 అంటే 12,500 అయితే చెప్తున్నాడు అండి. ఒక్కొక్కటి 12,500 రూపీస్ చెప్తున్నాడు. అన్నా ఎన్ని కిలోలు పడొచ్చా? ఆయన బాగుండన్నా. ఎన్ని కిలోలు పడొచ్చా? 5 కిలోలు వస్తుందా? 15 కిలో మీట్ పర్ అసలు చెప్తున్నాడు అంటే చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. 15 కిలో మీట్ పర్ చెప్తున్నాడు. చెప్తా అంటే 12,500 చెప్తున్నాడు. ఆయన ఎన్ని తెచ్చావా? రెండేనా? కొన్నావా? అమ్ముతాడవా? కొన్నావా? ఏం రేటు పడిందా అన్నా? 28,500. ఫ్రెండ్స్ చూస్తే 28,000 రెండు కదా. 28,500 అయితే ఆ విధంగా ఉందండి. ఇది చూడొచ్చు. 28,500 అయితే ఆ విధంగా ఉంది. ఎన్ని కిలోలు పడచ్చా? ఒకటి 5 వస్తుందా? 28 అంటే ఫ్రెండ్స్ 14 రౌండ్లు 28, 14,000 అయితే ఒక్కోటి ఆ విధంగా అయితే ఉంది వ్యాపారము. 14,000 రూపాయలు అయితే ఉంటే మీట్ పర్పస్లో ఒక్కోటి 15 కిలోలు ఆ విధంగా అయితే ఉందండి. ఇంకా కూడా వ్యాపారంలో కొంచెం తగ్గే అవకాశం అయితే ఉన్నది. ఓకేనా? సో చూస్తే మొత్తం అంతా మేకపోతులు అండి. ఈ ఏరియాలో అంతా కూడా మేకపోతులే. ఒక అంచనాకి అన్ని రేట్లు అడుకుంటే వెళ్ళిపోదాం. బ్రదర్ అమ్ముతాడవా? కొన్నావా? కొనుక్కున్నావా? నీయేనా? ఏ చెప్తున్నావు? జత 17,500 రెండు కలిపి 17,500 అండి చెప్పడం. జత మీద వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. 17,500 రూపాయలు వేస్తున్నాడు చెప్పడం. మనం మీట్ వాడుకుంటే 12 కిలోలు ఆ విధంగా వస్తుంది అనమాట మీట్ పర్పస్లో. ఇంకా లైవ్ వెయిట్ వచ్చేసరికి 22, 25 ఆ విధంగా వస్తుంది. 17,000 అంటే 8 రౌండ్ల 16, 8,500, 8,500 ఒక్కొక్కటి ఆ విధంగా ఇస్తున్నాడు. 10 కిలో